Okay family, welcome back to my kingdom, Rider Fantasy. ఫ్రెండ్స్, మొదటగా నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. ఇలానే మీ సపోర్టు నాకు అందిస్తూ ఉండాలని నా ప్రార్థన. ఫ్రెండ్స్, ఈరోజు అవంతిపురంలోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని మరియు శ్రీ సరస్వతి అమ్మవారి దేవస్థానంలో చూసి వద్దాము. మిర్యాలగూడ పట్టణానికి అతి చేరువలో 6 కిలోమీటర్ల దూరంలో అవంతిపురం అనే గ్రామంలో వెలిసిన అద్భుత పుణ్యక్షేత్రం. అవంతిపురానికి చేరుకున్న భక్తులకు మొదటగా అందమైన శిలాతోరణం స్వాగతం పలుకుతుంది. దాని గుండా ప్రయాణం చేస్తూ ఆలయం వద్దకు చేరుకోవచ్చు. ఆలయాన్ని చేరుకోవడానికి మెట్లదారి మరియు ఘాట్ రోడ్ని నిర్మించారు. మెట్లదారికి ఇరువైపులా సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుల వారి ఆలయం మరియు విఘ్నేశ్వరుని ఆలయం కొలువుదీరి ఉంది. ఇక్కడ దర్శనం అనంతరం ఘాట్ రోడ్డు గుండా ఆలయానికి చేరుకున్నాము. మొదటగా మనకు గోశాల దర్శనమిస్తుంది. ఆలయ పాలక వర్గం చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. గో సంపద చాలా ముఖ్యమైనది. వాటిని కాపాడుకోవటం మనందరి బాధ్యత. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి ప్రభునామ స్మరణతో అడుగుపెట్టాము. ఇక్కడ ఎంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయంటే ఆలయంలోకి అడుగు పెట్టగానే ప్రభునామ స్మరణ వినగానే కళ్ళల్లో నీరు వచ్చింది. అంత అమితమైన ఆధ్యాత్మిక అనుభూతి కలిగింది. స్వామివారి ఆలయం ముందున్న బంగారు వర్ణ ధ్వజస్తంభం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అంత ఎత్తున ఆకాశాన్ని అంటేలా ఉంది. ధ్వజస్తంభానికి నమస్కరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశాను. స్వామివారి నామస్మరణ వినబడుతుండగా ప్రదక్షిణ చేయడం చెప్పలేని మధురానుభూతి. నా తులాభారాన్ని చూడవచ్చు. భక్తులు ఎవరైనా ఇక్కడ స్వామివారికి తులాభారంతో తమ కోరికలను విన్నపించుకోవచ్చు. ఆలయం చుట్టూ అందమైన పైకప్పు ఏర్పాటు చేశారు. ఏ కాలంలోనైనా భక్తులు ప్రశాంతంగా స్వామివారికి ప్రదక్షిణ చేసుకోవచ్చు. ప్రదక్షిణానంతరం స్వామివారి దర్శనం కోసం ఆలయంలోకి చేరుకున్నాము. శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వరుని అద్భుత అలంకరణతో కూడిన దివ్యమంగళ రూపం తప్పక చూసి తరించాల్సిందే. ఎంత చూసినా తనివి తీరడం లేదు. ఉత్సవమూర్తులను కూడా దర్శించుకోవడం చాలా అద్భుతంగా ఉంది. ఎంత అద్భుతమైన దర్శనం జరిగిందంటే మాటల్లో చెప్పలేను. ఇక్కడ స్వామివారు కళ్యాణ వెంకటేశ్వరుని రూపంలో కొలువుదీరారు కాబట్టి ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అలాగే పెళ్లి కావలసిన వారు 7 శనివారాలు గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శిస్తే వెనువెంటనే కళ్యాణ భాగ్యం దక్కుతుందని భక్తుల విశ్వాసం. ఆలయ విశేషాల గురించి ఆలయ కార్యనిర్వహణ అధికారి అయిన కె రామచంద్ర ప్రసాద్ గారి మాటల్లో తెలుసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అవంతిపురం, మిర్యాలగూడ మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో అవంతిపురం కొండ మీద నిలవై ఉన్నది. ఈ దేవాలయం 1978లో స్థానిక రైతు బొప్పన రత్నగిరిరావు అనే రైతుకి స్వామి కలలో కనిపించి నా మందిరం నిర్మాణం చేయాలని చెప్పినట్టుగా భావించి ఆయన తోటి రైతులని వాళ్ళని కలుపుకొని ఈ కొండ మీద పరిశీలన చేస్తే ఇదంతా తులసి వనాలతో నిండి ఉన్నది. మనకు శాస్త్ర పురాణం చెప్తున్న ప్రకారం ఈ కొండ కృష్ణాపురం దగ్గర నుంచి పరిశీలించినట్లయితే 7 కొండలుగా ఉంటుంది. ఇది 7వ కొండ. ఇక్కడ అగస్త్య మహాముని సంచరించినట్టుగా ఈ కొండలన్నీ కూడా బాగా తులసి వనాలు ప్రకృతి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి దీనికి ప్రాధాన్యత క్రమంలోనే ఈ గుడి తెలిసినట్టుగా తెలుస్తోంది. ఈ రత్నగిరిరావు గారి సంకల్పంతో అప్పట్లో 1978 ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి రైతులు, కొంతమంది మిర్యాలగూడ పట్టణానికి చెందిన వైశ్య ప్రముఖులు కలిసి ఈ గుడి నిర్మాణం చేశారు. ఆ రోజుల్లో వీరు చందా కోసం మిర్యాలగూడ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ తిప్పేనేని చంద్రబాబు గారిని సంప్రదించగా వారు అప్పటికి మెడిసిన్ చదువుకొని మిర్యాలగూడ ప్రాక్టీస్లో ఉండే సందర్భంలో వారి అమ్మగారు నేను వెంకటేశ్వర స్వామి నిలువుదోపిడి ఇస్తాను బంగారం అని చెప్పి మొక్కుకొని ఉన్నారంట. ఆ క్రమంలో మనం ఎక్కడో ఇచ్చేది ఎందుకు, మనం ఇక్కడ ఈ గుడికే ఇద్దామని చెప్పి 1978 ప్రాంతంలో 30,000 రూపాయలు ఆవిడ బంగారం మొత్తం అమ్మి ఈ దేవాలయ నిర్మాణానికి మేజర్ కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు. అట్లా ఈ కొండ రూపుదిద్దుకున్నది. తర్వాత ఘాట్ రోడ్ నిర్మాణం, మెట్ల నిర్మాణం జరిగింది. తదుపరి రంగనాయకమ్మ గారు, డాక్టర్ సుబ్రహ్మణ్య చంద్రబాబు గారి తల్లి రంగనాయకమ్మ పేరు మీద 93లో కళ్యాణ మండపం నిర్మాణం జరిగింది.
పేద సాధనలకి అత్యంత అనుకూలంగా చాలా తక్కువ నిర్మాణ ఖర్చులతో ఈ కళ్యాణ మండపం అందుబాటులో ఉంది. సంవత్సరానికి 300 నుంచి 400 విగ్రహాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. తదుపరి కార్యక్రమంలో గోశాల 2002 సంవత్సరంలో డాక్టర్ సత్యబాబు గారి ఒక సంకల్పంతో ఈ కొండ మీద సరస్వతి దేవాలయం నిర్మాణం కూడా జరిగింది. ఈ సరస్వతి విగ్రహాన్ని శృంగేరి శ్రీ పీఠాధిపతులు శ్రీ విజయకర భారతి మహాస్వామి వారి సంకల్పంతో ఇక్కడ నిర్మాణం జరిగింది. డాక్టర్ సత్యబాబు గారి దేవాలయాలన్నింటినీ కూడా 1990 ప్రాంతంలోనే శృంగేరి మఠంలో విలీనం చేసి ప్రస్తుతం అప్పటి నుంచి ఈ రోజు వరకు జగద్గురు ఆదిశంకరాచార్య మహాసంస్థానం శృంగేరి శారదాపీఠం వారి ఆధ్వర్యంలో ఈ టెంపుల్స్ నిర్వహించబడుతూ ఉన్నాయి. ఈ 2 టెంపుల్స్ కూడా భారతీయ తీర్థ మహాస్వామి ఆశీస్సులతో వెలుగొందుతూ ఉన్నాయి. ఆదిశంకరాచార్య విగ్రహం కూడా ఇక్కడ నెలకొల్పబడింది. నాకు తెలిసినంత వరకు మన దక్షిణ భారతదేశంలో ఆదిశంకర విగ్రహాలు చాలా తక్కువగా ఉన్నాయి. అటువంటి సందర్భంలో ఇక్కడ శంకర విగ్రహ ప్రతిష్ట కూడా చేసి ప్రతి సంవత్సరం జనవరి ఫిబ్రవరి మాసాల్లో వచ్చే మాఘశుద్ధ పంచమి రోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది. అదే మాఘశుద్ధ పంచమి రోజు శ్రీ సరస్వతి అమ్మవారి పుట్టినరోజు. అక్కడ విశేషాలు సరస్వతి దేవాలయంలో విశేషంగా అక్షరాభ్యాసాలు జరుగుతాయి. గత సంవత్సరం అయితే 800 చిల్లర అక్షరాభ్యాసాలు ఒకే రోజు నిర్వహించడం జరిగింది. కళ్యాణానికి కూడా భక్తులు వేల సంఖ్యలో 10-30 వేల దాకా వస్తారు. అన్నదానం జరుగుతూ ఉంది. ఈ 2 దేవాలయాలు డాక్టర్ తిప్పినేని సత్యబాబు పద్మావతి దంపతుల నిర్వహణలో అత్యంత పకడ్బందీగా భక్తి శక్తులతో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఓం నమో వెంకటేశ్వర. ఆలయాన్ని చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. చిన్న కాగితం ముక్క కూడా కనబడడం లేదు. ఏమైనా పడవేయాలన్నా డస్ట్బిన్లు ఏర్పాటు చేశారు. ఈ ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. తాగునీటి వసతి, ఆలయ ఆవరణలో సేద తీరేందుకు బెంచీలు, కాళ్ళు చేతులు కడుకునేందుకు కుళాయిలు, కళ్యాణం చేసుకునే వాళ్ళు ఉండడానికి రూమ్స్ ఏర్పాటు చేశారు. ఈ దేవస్థానం ఆదిశేషుని పడగ ఆకారంలో ఉంటుంది. గూడూరు నుండి మొదలు పెడితే 7 కొండల సమూహం ఆదిశేషుని పడగ ఆకారంతో ఉన్న కొండ మీదనే స్వామివారు వెలిశారు. అందువల్ల ఇక్కడ ఆదిశేషుడిని కూడా ప్రతిష్ఠించారు. మెట్ల దారి గుండా వచ్చే భక్తుల కోసం కుళాయిలు ఏర్పాటు చేశారు. దర్శనానికి వచ్చిన భక్తులు కాళ్ళు చేతులు ఇక్కడ కడుక్కొని ఆలయంలోకి అడుగు పెడతారు. అంతేకాకుండా వాహన పూజలకు ఈ దేవాలయం ప్రసిద్ధికెక్కింది. స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన భక్తులకు ఘాట్ రోడ్డు మార్గంలో సరస్వతి అమ్మవారి దేవాలయం కొలువై ఉంది. ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామివారి కరుణా కటాక్షంతో కూడిన దర్శన భాగ్యం కలిగిన తర్వాత సరస్వతి అమ్మవారి దేవాలయాన్ని సందర్శిస్తారు. అక్షరాభ్యాసాల కొరకు బాసర సరస్వతి అమ్మవారి దేవాలయం ఎంత ప్రసిద్ధి చెందిందో ఈ గుట్ట మీద నెలకొల్పబడిన సరస్వతి దేవాలయం అంతే ప్రసిద్ధి చెందింది. చుట్టుపక్కల గ్రామాల నుండి, పట్టణాల నుండి, జిల్లాల నుండి ఎంతో మంది ఇక్కడికి వచ్చి వారి పిల్లల అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకున్న ఎందరో నేడు సమాజంలో అత్యున్నత స్థానంలో నిలిచి ఉన్నారు. ఈ 2 ఆలయాల చుట్టూ అద్భుతమైన ప్రకృతి సౌందర్యంను ఆస్వాదించవచ్చు. కనుచూపు మేరలో కనిపించే పచ్చదనం ఈ ఆలయాలను మరింత విశిష్టమైనవిగా చేస్తుంది. ఈ దేవస్థానంలో మరో ప్రత్యేకత ఏమిటంటే శ్రీ ఆదిశంకరాచార్య నక్షత్రం వృక్షవనం
ఇక్కడ ప్రతి నక్షత్రంతో కూడిన చెట్లను ఏర్పాటు చేశారు. జీవితంలో ఏమైనా దోషాలున్నవారు ఈ పవిత్ర వనంలో పూజలు చేసి దోషాల నుండి విముక్తి పొందేలా దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. అలా అవంతిపురంలోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని మరియు శ్రీ సరస్వతి అమ్మవారి దర్శనం అనంతరం కలిగిన అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రశాంతతతో మరో గమ్యస్థానాన్ని చేరుకోవడానికి ప్రయాణం కొనసాగించాము. If you like anything, click on the like button, share the video. Subscribe my channel Rider Fantasy to watch more updated videos. Click on bell icon to get notifications of my future posts.